జంతువులు ఆధ్యాత్మిక చింతనను చేయలేవు, కేవలం మనుషులు చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులందరూ మనుషులు అనుకునేదానికి కూడా అవకాశం లేదు. మనుషులు అంటే రూపం కాదు, వ్యక్తిత్వం, వాళ్ళు వ్యవహరించేటువంటి విధానం. 2 కాళ్ళు 2 చేతులు ఉండి కూడా మృగంలాగా ప్రవర్తిస్తే వాడు మనిషి అవ్వడానికి లేదు, మానవ మృగం వాడు. మహాభారతం ఒక విషయాన్ని చెప్తుంది. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహి సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణాం, మనిషిలో జంతువులో ఈ 4 సమానంగా ఉన్నాయి. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి అవుతాడు. ధర్మేణ హీన పశుహి సమాన, ధర్మాన్ని పాటించకపోతే మనిషి పశువుతో సమానం అవుతాడు. మరి ధర్మం అంటే ఏంటి? మనందరం కూడా ఇళ్లలో ధర్మో రక్షతి రక్షతః అని ఒక స్టిక్కర్ అంటించుకుంటాం. అదేనా ధర్మం? ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. ఆ ధర్మానికి ఉన్నటువంటి 4 పాదాలని మనిషి ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి అవుతాడు. మరి ఆ 4 పాదాలు ఏంటి? అహింస మొట్టమొదటిది. భీష్మ పితామహుడు మహాభారతంలో ఒక విషయాన్ని చెప్తాడు. ఏనుగు పాదము గుర్తులో అరణ్యంలో ఉన్నటువంటి అన్ని జంతువుల యొక్క పాదము గుర్తులు ఇమిడిపోతాయి. ఎందువల్లంటే ఏనుగు పాదం గుర్తు చాలా పెద్దది. అట్లాగే అహింస అన్నటువంటి పాదం గుర్తులో అన్ని ధర్మ నియమాలు ఇమిడీకృతమై ఉన్నాయి అని చెప్పి భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడన్నమాట. మరి ఆ అహింస అన్న పాదాన్ని పడగొట్టేటువంటి వ్యసనం ఏంటి అంటే మాంసభక్షం. మాంసాన్ని భుజించేటువంటి వ్యక్తి ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదు. కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే దాని పాటికి అదే, దీని పాటికి ఇదే అంటున్నారు. అట్లా కుదరదు. మొట్టమొదట ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు గడపాలా అనుకుంటే మనిషి అవ్వాలా. మనిషి అవ్వాలా అంటే 4 దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలా. అప్పుడు నువ్వు మనిషి అవుతావు. అప్పుడు ఆధ్యాత్మిక చింతన అవలంబించేదానికి అర్హుడవుతావు. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు, ఆయన ప్రపంచమంతా ఈరోజు భరత భూమిలో పుట్టి మనం మాంసానికి దూరంగా ఉండాలా, తాగుడుకు దూరంగా ఉండాలా, వ్యభిచారానికి దూరంగా ఉండాలా, జూదానికి దూరంగా ఉండాలా అంటే మనందరం కూడా చాలా అది ఎట్లా వీలవుతుంది అనుకుంటున్నాం. కానీ స్వామి ప్రభుపాదుల వారు ఆఫ్రికాలో క్యానిబాల్స్ అంటే మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్ని కూడా ఈ నియమాలు పాటించేటట్టుగా చేశారు స్వామి ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా కూడా. సో అందువల్ల మనం ఏంటి అంటే మొట్టమొదట ధర్మ నియమం ఏంటి అంటే అహింస, దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. మన టోటల్ శారీరకమైనటువంటి నిర్మాణము కూడా మాంసాన్ని భుజించేదానికి అనువుగా దీన్ని సృష్టించలేదు భగవంతుడు. ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. శాకాహారిలో మాంసాహారిలో డిజైనింగ్ లోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మాంసాహారిలో పేగు యొక్క పొడవు దాని శరీరం పొడవు కన్నా 3 ఇంతలే ఉంటుంది. అది భుజించగానే తొందరగా విసర్జన అయిపోతుంది అన్నమాట. కానీ శాకాహారిలో వాళ్ళ శరీర పొడవు కన్నా 7 ఇంతల నుంచి 9 ఇంతలు ఈ యొక్క పేగు ఉంటుంది. ఎక్కువసేపు ఆహారం లోపల ఉంటుంది. ఈ మాంసం అనేది ఎక్కువ లోపల ఉంటే అది బ్యాడ్ టాక్సిన్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల స్టమక్ క్యాన్సర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్, అనేక రకాలైనటువంటి క్యాన్సర్లకు ఈ యొక్క మాంసాహారం అది దోహదపడుతుంది అని నేను చెప్పే విషయం కాదు. క్యాన్సర్ డే రోజు మీరు టీవీలు పెట్టుకుంటే ప్రతి డాక్టర్ చెప్పే విషయం ఏంటి అంటే మాంసభక్షం వల్లే ఈ యొక్క క్యాన్సర్లు వస్తాయని చెప్తాడనమాట.
అందుకనే మన పెద్దలు చెప్పారు, ఏం చెప్పారు? ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలెక్కారు అని చెప్పారు మన పెద్దలు. ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలెక్కారు. సో అందువల్ల భీష్మ పితామహుడు చెప్తాడు, మొట్టమొదట ధర్మ నియమం ఏంటి అంటే అహింస. తర్వాత వచ్చి పవిత్రత. ఆ పవిత్రత అన్నటువంటి ధర్మ నియమాన్ని వ్యభిచారం పడగొడుతుంది. తపస్య అన్న ధర్మ పాదాన్ని ఈ యొక్క మద్యం పడగొడుతుంది. సత్యవాక్ పరిపాలన అన్న ధర్మ పాదాన్ని జూదం పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ధర్మాన్ని ఎవడైతే పాటించడో వాడిలో పశు ప్రవృత్తులు ఉంటాయి. ఈరోజు సమాజంలో మీరు ఎక్కడ వెతికినా కానీ ఈ 4 దుర్వ్యసనాల వల్లే సమస్యలన్నీ కూడా. సమాజం నుంచి ఈ 4 దుర్వ్యసనాల్ని దూరం చేస్తే సమాజంలో సమస్యలే లేవన్నమాట. స్వామి ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క నియమాలను తీవ్రంగా ప్రచారం చేసి అన్ని దేశాల వారు కూడా ఈ నియమాలు పాటించేటట్టు చేశారు. ఒకరోజు న్యూయార్క్ లో ఆయన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, స్వామీజీ, భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం మ్యాజిక్ చేయలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఎవరూ చేయలేదన్నారు. ఆ వ్యక్తి అన్నాడు, మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరు కూర్చున్నారు. మీకు బోడి కొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఇంతకన్నా మ్యాజిక్ ఏ ఉంటది అని చెప్పారన్న. ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే స్వామీజీలు ఉంగరాలు సృష్టించడం, వాచ్లు సృష్టించడం కాదు, మనిషి నడవడికలో మార్పు తీసుకురావడం. ఇదే సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమం. మనిషి నడవడికలో మార్పు తీసుకురావాలి. ఈరోజు కూడా మీ పిరమిడ్ సంస్థ సంస్థాపకమైనటువంటి మన పత్రి గారు వారు ప్రచారం చేయడం వల్ల, ఈ యొక్క శాకాహారం అన్నటువంటి దాని మీద తీవ్రమైన ప్రచారం చేయడం వల్ల ఇంతమంది మీరందరూ కూడా మారారు, అవునా కాదా? సో అందువల్ల మనిషి నడవడికలో మార్పు రావాల సమాజంలో. అది సమాజానికి ప్రస్తుతం అవసరం. ఒకసారి గురునానక్ ఆయన ధర్మ ప్రచారం చేస్తూ తిరుగుతున్నారంట. ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారంట. అప్పుడు గురునానక్ అన్నారు, ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ గ్రామం నాశనం అయిపోవాలా అని చెప్పి ఆశీర్వచనం చేశారంట. శిష్యులకేం అర్థం కాలేదు. అందరు మంచి వాళ్ళు ఉంటే గ్రామం నాశనం అయిపోవాలని గురువు గారు ఆశీర్వచనం చేశారేంటి? మళ్ళా ఇంకో గ్రామానికి వెళ్ళారంట. అక్కడ ఆ గ్రామంలో అందరూ దుర్మార్గులేనంట, దొంగతనాలు చేసేది, హత్యలు చేసేది, అత్యాచారాలు చేసేది. అప్పుడు గురునానక్ ఉపన్యాసం అయిన తర్వాత ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అని ఆశీర్వచనం చేశారంట. ఈ శిష్యులకేం అర్థం కాలేదు. ఇదేంటిది, మంచోళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలని చెప్పి గురువు గారు ఆశీర్వచనం చేశారు, చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని గురువు గారు ఆశీర్వచనం చేశారు. ఈ ఆశీర్వచనాల వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అని చెప్పి వాళ్ళకి నిద్ర పట్టక రాత్రి గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి, గురువు గారు మీ ఆశీర్వచనాల వెనకాల ఉన్న పరమార్థం ఏంటో మాకేం అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు గురునానక్ చెప్పారు, మంచి వాళ్ళున్న గ్రామం నాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేశాను. ఆ గ్రామం చెడిపోతే ఉపాధి కోసం వీళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అందుకని మంచి వాళ్ళు ఉన్న గ్రామం నాశనం అయిపోవాలా అని చెప్పారు. మరి చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం అభివృద్ధి చెందాలని ఎందుకు చెప్పారు గురువు గారు అన్నారు. అప్పుడు గురునానక్ అన్నాడు, చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. అదే అక్కడ బాగా అభివృద్ధి చెందితే వాడు ఎక్కడా పోకుండా అక్కడే ఉంటాడు, వాడి నీడ కూడా వేరే గ్రామం మీద పడకుండా ఉంటుంది అని చెప్పి చెడ్డవాళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశాను అన్నాడు. ఈరోజు సమాజానికి కావాల్సింది దండి, ఎక్కడ చూసినా విపరీతమైన చెడు ఉంది. మనం ఎవరో వస్తారు, ఎవరో మార్పు చెందిస్తారు అని కాదు,
మనమే ఎందుకు మార్పు చెంది మన ద్వారా కొంతమందిని మార్పు చెందించకూడదు, మార్పు చెందించకూడదు. సో అందుకని దానికి అవసరమైంది ఏంటి? సత్సాంగత్యం. సత్సాంగత్యం సత్సాంగత్యం ఎందుకు చేయాలా? మనలో సద్భావనలు తెచ్చుకునే దానికి సత్సాంగత్యం చేయాలి. సాధువుల యొక్క సాంగత్యం చేస్తే మనలో సద్భావనలు వస్తాయి, సద్భావనలు వస్తాయి. హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయిందంట. 7 రోజులైతే అంజనాదేవి చక్కగా స్నానం చేయించి బట్టలు తొడుగుతూ ఉందంట. చక్కటి సంకీర్తన వినిపించిందంట. అమ్మా, చాలా మధురంగా ఉంది ఈ సంకీర్తన, ఎవరు పాడుతున్నారమ్మా అని అడిగాడంట. హనుమా, దేవర్షి నారదముని పాడుతున్నాడయ్యా అని చెప్పిందంట. తల్లి దగ్గర నుంచి అదృశ్యమైపోయాడు. నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నారదమునికి సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు నారదుల వారు అడిగారంట, ఏ హనుమా 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడు. స్వామి, పుట్టంగానే బాగా ఆకలేసింది, ఆకాశంలోకి చూశాను, సూర్యుడు పండులాగా కనిపించాడు, మింగడానికి వెళ్ళాను, మూతి చూడట కాలిపోయిందో అన్నాడంట. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, ఒక్కొక్కరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చారు అన్నాడంట. మరి నా నుంచి నీకేం కావాలయ్యా వరం అన్నాడంట. అంటే వారు ఎవ్వరూ ఇవ్వనటువంటి వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అన్నాడంట. అప్పుడు నారదుల వారు సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నాడంట. సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నాడంట. పర్లేదు మా వద్దు, అది సౌండ్ డిస్టర్బ్. సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నాడంట. ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం చేశారో హనుమంతుల వారు ఏం చేశారంటే, రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. మధ్యాహ్నం లంచ్ ఉందమ్మా, కొంచెం స్లోగా వీక్ గా పాడుతా ఉన్నారు. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. ఆయన ఆ రకంగా మధురంగా కీర్తన చేస్తూ ఉంటే నారదముని ఒక రాయి మీద కూర్చొని పక్కన ఇంకొక రాయి ఉంటే దాని మీద వీణ పెట్టాడంట. వీణ పెడితే ఆ మధురమైన కీర్తనకి వీణ పెట్టిన రాయి అది కరిగిపోయి ద్రవ పదార్థంగా మారిపోయిందంట. ఆ వీణ నీళ్ళల్లో తేలుతూ ఉంది. కొన్ని గంటలు గడిచిపోయాయి. మనం పాడితేనే భగవత్నామ సంకీర్తన ఎంతో మధురంగా ఉంటుంది, సాక్షాత్తు హనుమంతుల వారు పాడుతున్నారంటే ఇంకెంత అద్భుతంగా ఉండి ఉంటుందో. ఆ రాయి కరిగిపోయింది. కొన్ని గంటలు అయిన తర్వాత నారదముని, హే హనుమా, ఇంక కీర్తన ఆపోవయ్యా, ముల్లోకాలకి మీడియా పర్సన్ నేను ఒక్కడనే, వార్తలు తీసుకెళ్లాలా, నేను వెళ్ళాలయ్యా అన్నాడంట. కీర్తన ఆపేశాడు. ఎప్పుడైతే కీర్తన ఆపేశాడో ఆ ద్రవ పదార్థంగా మారినటువంటి రాయి మళ్ళా ఘన పదార్థం అయిపోయింది. మనందరికీ ఒక సందేహం కలుగుతుంది, సాధన ఎందుకు చెయ్యాలని గురువులు చెప్తూ ఉన్నారు అంటే, మన హృదయం రాతి హృదయం. సాధన చేస్తే హనుమంతుల వారు కీర్తన చేస్తే ఆ రాయి ఎట్లా ద్రవ పదార్థంగా మారిందో మన హృదయం కూడా సున్నితంగా మారుతుంది. రాయి లాంటి రాతి హృదయం సున్నిత హృదయం అవుతుంది, సరళమైన హృదయం అవుతుంది. అందుకోసం సాధన చేయాలి ప్రతి ఒక్కరు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అని మా సంప్రదాయంలో ఒక ఆచార్యుల వారు ఉన్నారు. నల్లని కృష్ణుడు వెన్న దొంగతనం చేయడం వెనకాల ఒక ఆధ్యాత్మిక కోణాన్ని వ్యక్తపరిచారు ఆయన. ఆయన ఏమన్నారంటే, పెరుగు బాగా చిలికితే వెన్న తయారవుతుంది. వెన్న ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. వెన్న ఎట్లా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. మనం కూడా సాధన ద్వారా
ఈ హృదయాన్ని చిలికి 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 వెన్నలాగా కల్ముషము లేకుండా తెల్లగా హృదయాన్ని ఎవరైతే తయారు చేసుకుంటారో, ఆ రాతి హృదయాన్ని వెన్నలాగా సున్నితంగా ఎవరైతే తయారు చేసుకుంటారో, ఆ ముకుందుడు, ఆ నల్లనివాడు అటువంటి హృదయాన్ని అపహరిస్తాడు. అప్పుడు వాడికి మోక్షం లభిస్తుంది అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్పారు. కృష్ణుడు వెన్న అపహరణ వెనకాల ఉన్న పరమార్థం ఇది అంటాడు ఆయన. పరమార్థం ఇది. ఎప్పుడైతే నారదుడు కీర్తన ఆపేయమన్నాడో కీర్తన ఆపేశాడు. ఆపేస్తే ఆ రాయి మళ్ళా ఘనపదార్థం అయింది, వీణ దాంట్లో చిక్కుపోయింది, రావట్లేదు. హనుమా మళ్ళా కీర్తన చేయవయ్యా, వీణ తీసుకోవాలి నేను అన్నాడు. మనం కూడా ఏ రోజు సాధన ఆపేస్తే ఆ రోజు గట్టిగా అయిపోతుంది, మళ్ళా మరుసటి రోజు సాధన మొదలు పెడితే మళ్ళా మెత్తగా అవుతుంది. హృదయం సున్నితంగా తయారవుతుంది, స్వచ్ఛంగా తయారవుతుంది. స్వచ్ఛమైన హృదయం ఉండేవాడికి పాపాలు చెయ్యొద్దు 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 అంటే చేయకుండా ఉండలేవాడు. ఎందువల్ల అంటే ఆ లోపల బలమైనటువంటి బీజం ఉంది, పాపం చేయాలన్న బీజం. ఆ హృదయం ఎప్పుడైతే సాధనతో స్వచ్ఛమవుతుందో ఆ హృదయంలో ఉన్న అరిషట్ వర్గాలన్నీ పోతాయో, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అవి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు వాడు పాపం చేయకుండా ఉంటాడు. కానీ అవి టన్నులు లోపల పెట్టుకొని నువ్వు పాపం చేయొద్దు పాపం చేయొద్దు పాపం చేయొద్దు అంటే వాడు చేయకుండా ఉండలేడు. వాడు పాపం చేయకుండా ఉండాలంటే హృదయం స్వచ్ఛంగా తయారవ్వాల, మనసు స్వచ్ఛంగా తయారవ్వాల. అప్పుడే వాడు పాపం చేయకుండా ఉన్నాడు. పాపం అన్న ఆలోచన కూడా రాదు వాడికి, స్వచ్ఛమైన హృదయం కలిగిన వాడికి, స్వచ్ఛమైన మనసు కలిగిన వాడికి. తుకారాం బాబా దగ్గరికి ఒక వేసి వచ్చింది, మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అనింది. ఏమన్నాడు తుకారాం బాబా? ఏ పాండురంగ విఠల, ఈమె కోరిక తీరేటట్టు చూడవయ్యా, మరు జన్మలో ఈమె గర్భంలో నేను పుత్రుడిగా పుట్టి ఒక తల్లి ఒక బిడ్డను ఆలింగనం చేసుకునేటట్టుగా ఈమెకు అవకాశం కల్పించు అన్నాడు. ఏ రకంగా ఆ రకంగా అనగలిగాడు అంటే ఆయన హృదయం స్వచ్ఛమైనటువంటిది, ఆయన మనసు స్వచ్ఛంగా ఉంది, సాధన వల్ల పవిత్రతను సాధించాడు కాబట్టి ఆ రకంగా స్పందించగలిగాడు. అదే ఒక కామానికి లోబడిన వ్యక్తి ఆ రకంగా స్పందించేదానికి అవకాశమే లేదు. సో అందువల్ల ఈ యొక్క పాపం మనం చేయకుండా ఉండాలంటే హృదయాన్ని మనసును పవిత్రం చేసుకోవాలా. నారదముని అన్నాడు, ఏమన్నాడంటే హనుమ మళ్ళా కీర్తన చేయి, నేను వీణ తీసుకోవాలన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు? తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నారదులు వెనకాల పరిగిస్తున్నారు, ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి తిప్పిచ్చేస్తున్నాడు. హనుమ ఆగు ఆగు అని చెప్పి అంటూ ఉంటే ఆగట్లేదు. అంజనాదేవి చూసింది, ఏ హనుమ ఏంటి సాధువులతో వేళాకాలం ఆడుతున్నావు, ఏంటి నువ్వు చేసేది అన్నాడు. నారదముని వచ్చి విషయం చెప్పాడు. అప్పుడు హనుమంతుడితో అంటుంది అమ్మ, ఏమయ్యా సాధువులతో వెటకారాలు ఆడచ్చా, ఏంటి నువ్వు చేసేదంటే అప్పుడు హనుమంతుల వారు అమ్మతో చెప్తున్నారు, అమ్మా మీ నుంచే నేను విన్నాను, పవిత్రమైన సాధువులు పాదం ఎక్కడం మోపితే అది పుణ్యతీర్థం అవుతుందని, మన ఇల్లంతా తిప్పిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థంగా మారుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, వేళాకాలం కాదు వెటకారం కాదు అన్నాడు. ఈరోజు సాధన చేసేటువంటి సాధువులు ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశాన్ని ఒక పుణ్యతీర్థంగా మారుస్తున్నారు. ఉదాహరణకి 70 సంవత్సరాల వయసులో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా తిరిగారు. ఆయన ఎక్కడ పాదం మోపితే అక్కడ రాధాకృష్ణ మందిరాలు వెలిసాయి. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెట్టారన్నమాట. సత్సాంగత్యం. అందువల్ల ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా ఇవ్వడానికి ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలంటే సత్సంగానికి ఇవ్వాలా. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్రం సాధువులతో, లవం అంటే క్షణంలో 11వ భాగం. లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్, అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయండి. అంబరీష మహారాజు ఉన్నారు, ఆయన దగ్గరికి నారదముని వచ్చాడు. సకల మర్యాదలు చేసిన తర్వాత మీకేదైనా కోరికుంటే తీర్చుకోమన్నాడు, కోరుకోమన్నాడు. ఆయన అన్నారు, మీ కృప వల్ల భగవంతుడి కృప వల్ల అన్ని బాగానే ఉన్నాయి, నాకు ఒక సోదరుడు ఉన్నాడు, వాడి పేరు పాప పురుషుడు, వాడు చెయ్యని అఘాయిత్యం లేదు, మీరు ముల్లోకాలు తిరిగి అందరి మీద కృప చూపిస్తున్నారు, వాడి మీద కరుణ చూపించండి అన్నాడు. నారదముని వాడి దగ్గరికి వెళ్ళాడు.
వాడేం చేస్తున్నాడు? తప్ప తాకిన మైకంలో ఉన్నాడు. నారదముని చూసి, ఏ దుర్మార్గుడా, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. ఎవడు దుర్మార్గుడు? నారదముని వెళ్ళిపోయాడు. ఇంకోసారి విజ్ఞప్తి చేసుకుంటే మళ్ళా వచ్చాడు. ఒకసారి చెప్తే అర్థం కాదు, మళ్ళా వచ్చావేంటన్నాడు. ఒరే, పుట్టినవాడు గిట్టక తప్పదు, ప్రతి ఒక్కడు మరణిస్తాడు. ఆ యమధర్మరాజు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నా మాటగా ఒక మాట అడుగు అన్నాడు. ఏంటది అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అడగమన్నాడు. అడుగుతాలే పో అన్నాడు. వెళ్ళిపోయాడు నారదముని. కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి మృత్యు వచ్చింది. యమధర్మరాజు వచ్చాడు. నారదముని చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. అయ్యా, నారదముని తన మాటగా ఒక మాట మిమ్మల్ని అడగమన్నాడు అన్నాడు. ఏంటది అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు తల పట్టుకున్నాడు. నేను మొట్టమొదటిసారి వింటున్నాను, నాకు తెలీదు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా అన్నాడు. సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను అడుగుదాం పదా అన్నారు. సత్యలోకానికి వెళ్ళారు. బ్రహ్మ వీడిని చూసి యమధర్మరాజుతో అంటున్నాడు, అయ్యా వీడెవడవు, వీడిని తీసుకొచ్చావు ఇక్కడికి అంటే, వీడు పాపాత్ముడు, నరకానికి తీసుకెళ్లాలా, కానీ ఒక చమత్కారమైన ప్రశ్న వేశాడు, దానికి అర్థం తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడిగాడు అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ 4 తల్లు పట్టుకొని గీరుకుంటున్నాడంట. నేను మొట్టమొదటిసారి విన్నాను, నాకు తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? కైలాసానికి వెళ్ళి పరమశివుడిని అడుగుదాం పదండి అన్నాడు. కైలాసానికి వెళ్ళారు. పరమశివుడు చూసి, వీడినెవరయ్యా, వీడిని తీసుకొని ఇక్కడికి వచ్చారంటే, అయ్యా నరకానికి తీసుకెళ్లాలా, చాలా చమత్కారమైన ప్రశ్న వేశాడు, మా దగ్గర సమాధానం లేక మీ దగ్గరికి తీసుకొచ్చాం. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అన్నాడు. నాకు తెలియదే అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నాడు. అందరు కలిసి వైకుంఠానికి వెళ్ళారు. విష్ణుమూర్తి వీళ్ళందరినీ చూసి చమత్కారంగా అంటున్నాడు, ఏమయ్యా వైకుంఠం మీదకేమన్నా దండయాత్రకు వచ్చారా ఏంటి, వీడెవడు వీడిని తీసుకొచ్చారన్నాడు. అప్పుడు యముడన్నాడు, స్వామి వాడిని నరకానికి తీసుకెళ్లాలా, చాలా చమత్కారమైన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం మాకు దగ్గర లేక మీ దగ్గరికి తీసుకొచ్చామన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడిగాడు అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. ఏంటయ్యా, ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోమంటారు ఏంటి అంటే, మీరు అడిగిన ప్రశ్నకి అదే సమాధానం. లవ మాత్రం సాధువు అయినటువంటి నారదమునితో వాడికి సాంగత్యం లభించడం వల్ల యముడు, బ్రహ్మ, శివుడు స్వయంగా వైకుంఠానికి వాడిని తీసుకొచ్చారు. వైకుంఠానికి ఎవడైతే వస్తాడో తిరిగి మళ్ళా వెళ్ళడు, వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి అన్నాడు. లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయి. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే సర్వసిద్ధులు లభిస్తాయి. సో మరి సాంగత్యం అంటే ఏంటి? ఆ సాధువు చెప్పినటువంటి సత్మార్గాన్ని అవలంబించినప్పుడే నువ్వు ఆ సాంగత్యాన్ని స్వీకరించినట్టు, లేకపోతే స్వీకరించినట్టు కాదు. ఏదో ఈ చెవులో వినేసి ఆ చెవులో వదిలేస్తే అది సాంగత్యం కాదు. సాంగత్యం అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని నువ్వు స్వీకరించడం, దాన్ని సాంగత్యం అంటారు. సో సాధువు దగ్గర నుంచి నువ్వు సాంగత్యం అంటే ఆ సాధువులో సద్భావనలు ఉన్నాయి, ఆ సద్భావనలు నువ్వు స్వీకరించినప్పుడే నువ్వు సత్సంగం చేసినట్టు, లేకపోతే అది సత్సంగమే కాదు. చాలా మంది ఏంటంటే కాలక్షేపానికి గురువు గారు భలే చెప్పారండి అంటారు. ఏం చెప్పారో తెలియదు కానీ భలే చెప్పారంటారు. ఉపయోగమే ఉంది దానివల్ల. మనం దాన్ని శ్రవణం చేయాలా, దాన్ని మనం వినాలా. ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే శ్రవణం. నవవిధ భక్తిలో శ్రవణం మొట్టమొదటి, అది కూడా విశ్వాసంతో. ఈరోజు మనందరం కూడా పూజలు పునస్కారాలు చేస్తాం, పూర్తి విశ్వాసం ఉండదు. ఏదో లాటరీ లాగా తగిలితే తగిలింది, లేకపోతే లేదు. పిల్లోడు అడుగుతాడు, అమ్మ మన ఇంట్లో 10 ఫోటోలు ఉన్నాయి పూజా గదిలో, ఏంటంటే ఒరే పక్కింట్లో 8 ఉన్నాయి, ఒక 2 ఎక్స్ట్రా పెట్టుకుంటే దేనికన్నా మంచిదని చెప్పి పెట్టుకున్నాం. అంతేగాని అసలు ఏంటి, దేనికోసం పూజా విధానం, దాని పద్ధతి ఏంటి, ఎందుకు అనుసరించాలా ఎవరికి అవగాహన ఉండదు. చేసేదేదో పూర్తి విశ్వాసంతో చేస్తే పూర్ణ ఫలితం పొందుతాం కదా. పూర్వానికి ఎవడో ఒక వ్యక్తి కృష్ణుడిని పూజిస్తూ ఉన్నాడంట, కృష్ణ భక్తుల్లాగా. ఒక సంవత్సరం వాడికి వ్యాపారంలో నష్టం వచ్చిందంట. నష్టం వస్తే తోటి వ్యాపారస్తుడితోటి పోయి చెప్పుకున్నాడంట, అరే నాకు ఈరోజు వ్యాపారంలో ఈ సంవత్సరం నష్టం వచ్చింది అన్నాడంట. వాడన్నాడంట,
నువ్వు ఎవరిని పూజిస్తావు అన్నాడంట. నేను కృష్ణుడిని పూజిస్తానన్నాడంట. ఒరే, మనం వ్యాపారస్తులం రా, కృష్ణుడితో మనకేం పని ఉంది? కృష్ణుడిని పూజిస్తే భక్తి ఇస్తాడు, మోక్షం ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు. మనకి ఇవన్నీ కాదురా కావాల్సింది, మనం వ్యాపారస్తులం, డబ్బులు కావాలన్నాడంట. మరి ఎవరిని పూజించాలన్నాడంట. ఆ కృష్ణుడి భార్య ఉందే లక్ష్మి, ఆమెను పూజించాలి ఆ వ్యాపారస్తులం మనం అన్నాడంట. వీడు దాని మీద విశ్వాసంతో మార్కెట్కి వెళ్ళిపోయి ఒక లక్ష్మి విగ్రహాన్ని కొని తెచ్చేసి పూజా మండపంలో ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహాన్ని పక్కకు నెట్టేసి లక్ష్మీ విగ్రహం మధ్యలో పెట్టేసి అగరత్తులు వెలిగించి అక్కడ పెట్టాడంట. గాలివాటానికి అగరత్తుల పొగ లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళట్లేదు, కృష్ణుడి విగ్రహం మీదకి వెళ్తా ఉంది. ఈయన్ని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకే వెళ్తుంది ఏంటి అని ఆలోచించి అటు ఇటు చూశాడంట. అక్కడ ఒత్తులు చేసుకునే దానికి దూది ఉందంట. ఆ దూది కొంచెం తీసేసి కృష్ణుడు విగ్రహం ముక్కులో దూపేశాడంట. అప్పుడు కృష్ణుడు, భక్తా నీకేం కావాలా అన్నాడంట. ఇన్ని రోజులు పూజిస్తే పలకలేదు, ఈ రోజు ఏంటయ్యా ఏం కావాలని అడుగుతున్నావు అన్నాడంట. అంటే కృష్ణుడు అన్నాడంట, ఇన్ని రోజులు పూజించావు, నేను ఉన్నానని పూజించలేదు, ఈ రోజే కదా నేను ఉన్నానని గుర్తించి పొగ ముక్కులకు పోకూడదని చెప్పి ముక్కులో దూది దూపావు, ఈ రోజే నేను ఉన్నానని గుర్తించావు కాబట్టి ఈ రోజే స్పందిస్తున్నాను అన్నాడంట. సో పూజ సాధన విశ్వాసంతో మనం చేయాలి. చేసినప్పుడు భగవంతుడు స్పందిస్తాడు. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే, ప్రతి జన్మలో కూడా 4 ప్రక్రియలు చేసేసాం. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం అన్నీ చేసేసాం. ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే, అన్ని సమస్యలకు శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ మనుష్య జన్మ. మరి శాశ్వత పరిష్కారం అంటే ఏంటి? డబ్బు లేని వాడికి డబ్బు వస్తే శాశ్వత పరిష్కారమా? అందం లేని వాడికి అందం వస్తే శాశ్వత పరిష్కారమా? నిజమైన దుఃఖాలేంటి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎవడు తప్పించుకోలేడు 4 క్లేశాలు. కానీ భగవద్గీతలో భగవంతుడు ఒక్కడు తప్పించుకోగలడు అంటున్నాడు. ఎవరది? ఆ బ్రహ్మ మూనాన్లోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతే, నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మ లేదు. సో ఈ మనుష్య జీవితాన్ని దేనికి ఉపయోగించాలా అంటే, వైకుంఠ, కుంఠ అంటే దుఃఖము ఉండేటువంటిది, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశం. అక్కడికి చేరుకునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా? మరి ఎవడు ఆయన లోకాన్ని చేరుకోగలడు? భగవంతుడు అది కూడా చెప్పాడు కదా గీతలో, యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం త్వం త్వం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః. జీవితం అంతా ఎటువంటి పనులు చేస్తావో దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం ఉంటుంది. మంచి పనులు చేస్తే మంచి మీద చైతన్యం ఉంటుంది, చెడు పనులు చేస్తే చెడు మీద చైతన్యం ఉంటుంది. అంత్యకాలంలో దేన్ని స్మరిస్తూ నువ్వు శరీరాన్ని వదిలిపెడతావో యథా తద్భావ భావితః, ఆ భావాన్ని నువ్వు పొందుతావు. చాలా మంది అడుగుతారు, గురువుగారు వచ్చే జన్మ ఏంటో చెప్పగలరా? అరే నాయన, నువ్వు జీవించేదాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది అది. నువ్వు జీవించేదాన్ని బట్టి వచ్చే జన్మ ఏంటి నిర్ణయింపబడుతుంది. ఎవరైతే అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలంలో ఎవరైతే కృష్ణ రామ గోవింద అని ఆ స్మరణలో శరీరాన్ని వదిలిపెడతారో వారిని చేరుకుంటారు. మీరు హరే రామ హరే కృష్ణ వాళ్ళు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటున్నారు, మేము చాలా తెలివైన వాళ్ళం, అంత్యకాలంలో అన్ని పనికిమాలిన పనులు చేసేసి టక్కని కృష్ణ అని చెప్పి మోక్షం పొందేస్తాం. అంత సామాన్యమైన పని కాదు అది. ఒక ఊర్లో ఎవరో ఒక వృద్ధుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఉంటే ఆ ఊరు పెద్దలు ఈ సత్యం తెలిసి వీడి చేత నారాయణ అనిపిద్దామని చెప్పి వాళ్ళు వాడిని నారాయణ అనరా బాబు, నారాయణ అనరా బాబు అని చెప్పి బతిమాలుతున్నారంట. వాడి నోట్ల నుంచి నారాయణ పదం రావట్లేదు. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగ ఫలితం అని వీడికి వస్తుంది అని చెప్పి గోగునార తెచ్చి కళ్ళ ముందు పెట్టాడంట. వాడు పీచు అన్నాడంట. భగవంతుడు ఏం చెప్తున్నారు?
మత్త స్మృతి జ్ఞానమపోహనంచ, తెలివితేటలు జ్ఞాపక శక్తి అన్ని నా నుంచే వస్తాయి అంటున్నాడు. మరి దేన్ని బట్టి ఇస్తాడు అవన్నీ? ఇప్పుడు ఒక యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాం, ఆయన ఏం పని చెప్పినా సరిగ్గా చేయట్లేదు. ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో పోయి దొరా నమస్తే దొరా అన్నాం, ఇచ్చేస్తాడా? మనం ముందు కాండక్ట్ అంతా తెలిసింది కదా ఎట్ట చేసాం పని అని. అట్లాగే జీవితం అంతా చేసేటువంటి పనులను బట్టి భగవంతుడు అంత్యకాలంలో మనం ఏం స్మరించాలా అనేటువంటి మనకు స్పృహను కల్పిస్తాడు. జీవితం అంతా సత్సాంగత్యం చేసి సద్భావనలు తెచ్చుకొని సత్కర్మలు నడుమ కత్తలే వచ్చేటప్పుడు నగ్నంగా వస్తున్నాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం. మధ్యలో దేనికి రా నాయనా కథలన్నీ అంటున్నాడు. మధ్యలో దేనికి కథలన్నీ? మనం ఏంటి అంటే భక్తికి లాస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎవడన్నా అయ్యా ఇది మంచి మార్గం అనుసరించండి అంటే, గురుగారు బ్రహ్మాండంగా ఉంది మీరు చెప్పేది, అయితే తర్వాత కొంచెం సమయం ఏంటి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం. నారదమునికి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, వాడి పేరు కైలాష్ అంట. నారదముని ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే బాగా ఆతిథ్యం ఇచ్చాడు. నారదముని అడిగాడు ఆ కైలాష్, గురుగారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. ఒరే వైకుంఠానికి వెళ్తున్నాను, నువ్వు వస్తానంటే తీసుకెళ్తా అన్నాడంట. బాబు ఇవి ఒక్కసారికి వదిలేయండి, పిల్లలు ఇంకా చదువు ఇవన్నీ లేదు, వాళ్ళు కొంచెం చదువులన్నీ అయిన తర్వాత వస్తానన్నాడు. సరే అని నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు. మళ్ళా అన్ని ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను అని అడిగాడు. అరే వైకుంఠానికి వెళ్తున్నాను, ఇప్పటికైనా ఆలస్యం లేదు, వస్తానంటే తీసుకెళ్తా అన్నాడండి. బాబు భలే వాళ్ళండి, వీళ్ళకి చదువులు నేర్పించాను కానీ ఇంకా బాధ్యతలు లేదు, గల్లా పెట్టి తాళం కూడా వేసుకోరు, కొంచెం బాధ్యతలు నేను నేర్చుకున్న తర్వాత వస్తా అన్నాడు. సరే అని నారదముని వెళ్ళిపోయాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తే ఆ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టున్నారంట, లేట్ కైలాస్ అని. ఈడు బకెట్ దన్నేశాడు, పోయాడు. ఇంట్లోకి వెళ్తే పిల్లలు తండ్రి పోయారని బోర్ని ఎడుతున్నారంట. సరేనని చెప్పి మీరేదో ఆతిథ్యం తీసుకోమంటే, మీరే తండ్రి పోయారని పుట్టేడు దుఃఖంలో ఉన్నారు, ఇంకా ఆతిథ్యం ఏం వద్దులే అని చెప్పి నారదముని బయటకు వస్తున్నాడంట. వీధి గుమ్మం దగ్గర ఒక కుక్క ఉందంట, అది బోగు 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 అంటుందంట. అప్పుడు నారదముని నవ్వుతూ, ఒరే కైలాష్ ఏంట్రా కుక్క జన్మెత్తావు అన్నాడంట. అంటే అప్పుడు వీడు అంటాడంట, ఏం చెప్పమంటారు స్వామి, గుడ్డు చాకురు చేసి ఆస్తి సంపాదించాను, దుర్మార్గులు సోంబేర్లు గల్లా పెట్టికి తాళం కూడా వేసుకోరు, చచ్చేటప్పుడు ఆలోచించాను ఎట్టబ్బా ఎంత కాపాడుకోవాలా అని. చచ్చేటప్పుడు ఒక మాత్రమైన ఆలోచన వచ్చింది, కుక్క జన్మెత్తితే కాపలా కాసుకుంటూ వీటన్నిటిని కాపాడుకోవచ్చు అని చెప్పి ఆలోచన వచ్చింది, కుక్క జన్మెత్తే అన్నాడు. అప్పుడు నారదముని అన్నాడంట, ఒరే ఇప్పటికైనా ఆలోచన లేదు, వైకుంఠానికి తీసుకెళ్తారా అన్నాడంట. అంటే బాబు ఈ ఒక్కసారి క్షమించండి, ఇప్పుడు కానీ వచ్చానంటే కొంప కొల్లేరు అయిపోద్ది, కొన్ని రోజులు ఏదో బాధ్యతలు వచ్చేదాకా వీళ్ళకి కాపలా కాయనండి అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా పుత్రులు పౌత్రులు, కుంతీదేవి చెప్తుంది భగవంతుడితోటి, స్వామి గంగ ఏ రకమైన ఆటంకములు లేకుండా నిరాటంకముగా సముద్రములో ఏ రకంగా కలుస్తుందో, నా మనసు కూడా పుత్రులు పౌత్రులు అన్న ఆలోచనలు లేకుండా నీ పాదార విందముల మీదే ధ్యానం ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని చెప్పి కృష్ణుడితో వేడుకుంటున్నా. ఎంతకాలం అండి, 60-70 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా పిల్లలు, ఆస్తులు, ఇంకా పని, వ్యాపారం. అది మన సనాతన సంస్కృతి ప్రకారం 50 సంవత్సరాలు వస్తే వానప్రస్థం, 60 వస్తే సన్యాసం, మోక్షానికి ప్రయత్నం చేయాలా. ఇది మనుష్య జీవిత పరమార్థం, వర్ణాశ్రమ ధర్మం అన్నమాట. చివరి కాటికి కాళ్ళు చాపున్నా కానీ ఇంకా బంధనాలు 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 ఎప్పటికీ తొలగేది. అందుకనే 50కి వస్తే క్రమంగా ఒకే రోజు సన్యాసించమని చెప్పలేదు. 50 నుంచి 60 వరకు వానప్రస్థం, తర్వాత సన్యాసం. అప్పుడు కుక్క జన్మలో కూడా వాడు అంగీకరించలేదు, నారదముని వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే కుక్క చచ్చిపోయింది అన్నారు. సరేనని చెప్పి ఇంటి పక్కన పొలాలు ఉంటే నడుచుకుంటూ పోతుంటే ఆ పొలంలో ఒక పాము బుస్ 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 అని బుస్సులు కొడుతుంది. నారదముని నవ్వుతూ, ఏ కైలాష్ ఏంట్రా పాము జన్మెత్తావు ఇప్పుడు అన్నాడు. స్వామి ఇంట్లో విలువైన వస్తువులని బ్యాంకులో పెట్టుకున్నారు లాకర్లలో, అక్కడేం పర్వాలేదు. పొలానికే సోంబేర్లు నిద్ర లేచేది 10 గంటలకి, పొలానికి వచ్చేది 11కి 12కి, పంటంతా గోసుకెళ్ళిపోతున్నారు దొంగలు, జంతువులు వచ్చి మేసేస్తా ఉన్నాయి. కుక్క జన్మలో ఉన్నప్పుడు ఆలోచించా, పంట నెట్టబ్బా కాపాడుకోవాలని ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది.
పాము జన్మెత్తా అన్నాడు. ఓరే మూర్ఖుడా, ఇప్పటికన్నా ఆలోచన లేదు, రారా వైకుంఠానికి తీసుకెళ్తా అన్నాడు. బాబు ఈ ఒక్కసారి క్షమించండి అన్నాడు. నారదుముని కోపం వచ్చింది. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా దుర్మార్గుడు. పెద్దోళ్ళు చెప్తారు సామవేద దండోపాయం అని. చివరికి దండం. ఈ పిల్లలకి రే ఇటువంటి అని పిలిచాడు పిల్లల్ని. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి గురువు గారు అన్నారు. బుద్ధుందంట్రా, పొలంలో ఇంత పెద్ద పామును పెట్టుకొని ఉన్నారా, పొలం పనికి వస్తే కాటేస్తే చస్తారా మీరు అన్నాడు నారదుముని. కరే కర్రలు తీసుకొని చంపడరా. వీడు బుస్ బుస్ అంటున్నాడు. ఆ బుస్ అర్థం ఏంటంటే, ఒరే నేను రా మీ నాయనిరా, పొలానికి కాపులా పాము జన్మెత్తి ఉంటున్నాను రా, నన్ను కొట్టద్దురా చంపొద్దురా. కానీ వీడు బుస్ అంటే అర్థం కాదు కదా. కర్రలు తీసుకొని చితక బాధేశాడు, చచ్చాడు. చచ్చేటప్పుడు మహాత్ముడు నారదుముని దర్శిస్తూ మరణించాడంట. తర్వాత జన్మలో భక్తుడిగా పుట్టి భగవంతుని సేవించి తర్వాత తరించాడు. సో ఈ రకంగా మనం ఏంటి అంటే ఈ విలువ